హలో, నేను సిఎస్ రావు. పల్నాడు కోళ్ళు కాదు పల్నాడు గుర్రాలు ఇప్పుడు రెడీ అయిపోయాయి. నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి పోటీ చేయబోతున్నారు. అక్కడ సామాజిక ఈక్వేషన్లో బీసీలకు అనిల్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఆయన పేరే ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నర్సరావుపేట నుంచి గెలుపొందారు. ఇటీవల కాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు నర్సరావుపేట ప్రత్యేకించి పల్నాడు జిల్లాగా ఇప్పుడు మారిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల క్రమంలో పల్నాడు నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో లోక్సభ స్థానంలో ఉంది. లోక్సభ స్థానం నర్సరావుపేటలో అసలు వాళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అనిల్ కుమార్ యాదవ్ నాన్ లోకల్ అనేటువంటి ఒక ట్యాగ్ అయితే ఉంది, ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది ఆయనకి. ఆ క్రమంలో అసలు వీళ్ళిద్దరు యొక్క ప్రొఫైల్స్ ఏంటి, ఆ తర్వాత వీళ్ళిద్దరిలో గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్లస్ సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా కొనసాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా అయితే ఆయన మోస్తూ ఉన్నారు. ఇక గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అతన్ని గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయించాలని చెప్పి భావించింది. అందుకే ఆయన మనస్తాపానికి గురై నర్సరావుపేటలోనే పోటీ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీకి ఆయన రావడం జరిగింది. ఇక విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు అనగానే విజ్ఞాన్ గుర్తొస్తుంది. విజ్ఞాన్ సంస్థలు అందరికీ తెలిసిందే. విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చైర్మన్గా ఆయన ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు శ్రీకృష్ణదేవరాయలు. విజ్ఞాన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు లావు రత్తయ్య కుమారుడు. లావు రత్తయ్య అంటే అందరికీ కూడా తెలుసు. ఆయన కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. వరకపూడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన కృషి చేశారు నర్సరావుపేట ఎంపీగా. ప్రస్తుతం నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నారు. ఈయన నర్సరావుపేట నుంచి నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి కూడా ఈయన. జగన్ సర్కార్లో మొదటి క్యాబినెట్లో మొదటి 2 సంవత్సరాల్లో ఆయన మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఇరిగేషన్ మంత్రిగా ఆయన పోలవరానికి సంబంధించి ఎన్నిసార్లు హామీ ఇచ్చారో మనందరికీ తెలుసు, అసెంబ్లీ వేదిక అలాగే అసెంబ్లీ బయట కూడా. కానీ అది నెరవేరలేదు. బట్ ఇప్పుడు ఆయన ఎంపీగా నర్సరావుపేట నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు డ్యామేజ్ జరిగింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అక్కడ కాఫర్ డ్యామ్ కొట్టుకోపోయినటువంటి విషయం కూడా తెలిసింది. ప్రతిపక్ష నేతలపై తిట్లతో ఈ బూతులు వాడేటువంటి మంత్రిగా కూడా పేరుంది ఆయన కొంచెం నోటి దురుసు అనేటువంటి ఒక బ్యాడ్ మార్క్ కూడా ఆయన మీద ఉంది పబ్లిక్లో అనేది మనం చెప్పవచ్చు. నెల్లూరు సిటీలో ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నెల్లూరు సిటీ నుంచి ఆయన కనుక ఎమ్మెల్యే టికెట్ మరోసారి ఇస్తే కనుక అక్కడ ఎంపీగా నేను పోటీ చేయనంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టారు. దాంతో ఆయన్ని రీప్లేస్ చేసి నర్సరావుపేటకు పంపించడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి నర్సరావుపేటకు బదిలీ చేశారు ఆయన్ని, నెల్లూరు నుంచి నర్సరావుపేటకు. ఇక నర్సరావుపేటలో 2014 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మనం కనుక తీసుకుంటే రాయపాటి సాంబశివరావు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ బీజేపీ జనసేన పొత్తులో ఉంది. ఆ ఎన్నికల్లో అక్కడ ఓట్ల శాతం 49.33 వచ్చింది ఆయనకి ఆ సందర్భంగా. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు ఉంది ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో. 49.33% వచ్చాయి. ఇక అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం ఆయన రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 46.58 ఓటు శాతాన్ని సాధించుకోగలిగారు. కొండపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 1.79% సాధించారు. ఇక 2019కి వచ్చేటప్పటికి అంటే లాస్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి లావు శ్రీకృష్ణదేవరాయలకి 51.5% వచ్చింది. అంటే రాయపాటి సాంబశివరావుకి 41.10 వచ్చింది. నయీబ్ కమల్ షేక్ జనసేన పార్టీకి 3.54%
రావడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ 1.08 వచ్చింది. సో నోటాకి 0.95 వచ్చింది. సో ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పొత్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ లీస్ట్ ఓట్ బ్యాంక్ అనుకోవాలి. అందుకని తగ్గేటువంటి అవకాశం లేదు. 41.10 ఉంది. హైయెస్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్నే తీసుకోవచ్చు. అందుకన్నా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. శ్రీకృష్ణదేవరాయలకి 51.5. ఆ ఎన్నికల్లో ఫ్రెష్ క్యాండిడేట్ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాయపాటి సాంబశివరావు ఆల్రెడీ అందరికీ నర్సరావుపేటలో తెలుసు, అలాగే గుంటూరు ఎంపీగా అనేక సార్లు పోటీ చేసి ఆయన గెలుపొందారు కూడా. సో కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ ప్లస్ విద్యావంతుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ప్లస్ శ్రీకృష్ణదేవరాయల యొక్క పేరు రెండు కలిసి ఆయనకి 51.5 హైయెస్ట్ రావడం జరిగింది గత ఎన్నికల్లో. సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి నర్సరావుపేటలో 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుంటే కనుక నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు పెదకూరపాడు, చిలుకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గుడిజాల, మాచర్ల ప్యూర్గా పల్నాడు ఏరియాలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఇక్కడ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అంటే పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి సర్వేలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది జనవరి 1 నుంచి జనవరి 15 దాకా చేసినటువంటి సర్వే యొక్క ఫలితాలు ఇవి. సో చిలుకలూరుపేటలో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. నర్సరావుపేటలో కూడా కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి అంచనా వేస్తుంది. సత్తెనపల్లి టీడీపీకి, గురిజాల టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వినుకొండ కీన్ కంటెస్ట్, మాచర్ల కీన్ కంటెస్ట్. అంటే 4 కాన్స్టిట్యున్సీల్లో కీన్ కంటెస్ట్ ఉంది. 3 కాన్స్టిట్యున్సీల్లో అవుట్రైట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. టోటల్గా ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఆ సర్వేలో ఆ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేనకి 49, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46, ఇండిపెండెంట్స్కి 5% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఈ మొత్తం ఓట్ బ్యాంక్ని కలిపితే 49% ఓట్ బ్యాంక్ తోటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తూ ఉంది. అంటే పర్సంటేజ్ పరంగా తీసుకుంటే 51.5 వచ్చింది శ్రీకృష్ణదేవరాయలకి లాస్ట్ ఎలక్షన్లో. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా 49% వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది అతనికి. కాకపోతే పార్టీ మారాడు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్లస్ అనిల్ కుమార్ యాదవ్ లోపల ఆయనకి లోకల్గా పరిచయాలు కూడా తక్కువ కాబట్టి ఆయన ఈసారి పర్ఫార్మెన్స్ పెద్దగా చేయకపోవచ్చు. కేవలం పార్టీ ఓట్లు తప్ప అదనంగా అభ్యర్థిని బట్టి వచ్చేటువంటి ఓట్లు ఏమీ ఉండకపోవచ్చు అనేది అంచనా వేస్తుంది. ప్లస్ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా పబ్లిక్లో ఉండేటువంటి పర్సన్ బట్టి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వేసినటువంటి అంచనా ప్రకారం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీలో 4 అవుట్రైట్గా తెలుగుదేశం పార్టీ, 3 అవుట్రైట్గా తెలుగుదేశం పార్టీ, 4 కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. పర్సంటేజ్ ప్రకారం అయితే ఖచ్చితంగా లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి ఎన్నికల్లో మరోసారి నర్సరావుపేట నుంచి గెలవబోతున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నారు అనేటువంటి ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. సో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు కూడా మనం బేరీజ్ వేస్తే కనుక లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం చెప్పవచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మినహా ఈ రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అలాగే కనిపిస్తుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.